మీరు కూడా నాలాగే దేవుడికి దండం పెట్టుకొని నదిలో రూపాయి కాయిన్ వేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నారా, లేదా మన కోరికలు నెరవేరుతాయి అనుకుంటున్నారా? అంటే అది మీరు చేసేది 100% కరెక్టే, కానీ దీని వెనక వేరే మ్యాటర్ ఉంది, చెప్తా వినండి. మ్యాటర్ ఏంటంటే పూర్వకాలంలో వాటర్ ని క్లీన్ చేయడానికి వాటర్ ప్యూరిఫైర్స్ లేవు కాబట్టి మనుషులు డైరెక్ట్ గా నదిలో నీళ్లు తాగేవాళ్ళు. అప్పుడుండే కాయిన్స్ కాపర్ తో చేసిన కాయిన్స్ కాబట్టి సైన్స్ ప్రకారం కాపర్ నీటిలో ఉన్న హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రా మినరల్స్ కూడా యాడ్ చేస్తుంది. సో లక్షల మంది కాపర్ కాయిన్స్ ని ఇలా నదిలో వేస్తే నదిలో ఉన్న నీళ్లు క్లీన్ గా మారి తాగడానికి రుచిగా ఉంటుంది. కానీ ఇప్పటి కాలంలో కాయిన్స్ ఐరన్ అండ్ స్టీల్ తో తయారవుతున్నాయి కాబట్టి వీటిని మీరు నీళ్ళల్లో వేస్తే నీటిని క్లీన్ చేయడానికి బదులుగా ఈ కాయిన్స్ నుంచి వచ్చే రస్ట్ వల్ల ఆ నీటిని ఇంకా పొల్యూట్ చేస్తాయి. మనం స్టార్ట్ చేసిన ట్రెడిషన్ మంచిదే, కానీ కాలం మారే కొద్దీ అదే ట్రెడిషన్ చాలా తప్పుగా మారుతుంది. సో అందుకే ఈసారి నుంచి ఇలాంటి కాయిన్స్ ని నీళ్ళలో వెయ్యాలా వద్దా అన్నది అంతా మీరే నిర్ణయించుకోండి. నేనైతే మిమ్మల్ని ఆపలేను. నేను సైన్స్ ప్రకారం ఏది నిజమో అదే చెప్పిన. అండ్ నేను చెప్పింది మీకు కూడా నిజం అనిపిస్తే ఇప్పుడే ట్రూ అని కామెంట్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.